తొంభైవ దశకంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో ప్రస్తుతం రిటైర్డ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి తెలుగుదేశం సంబంధించిన ఒక నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఎలా ఉంది మీ ఫ్యాక్షను అంటే, ఫ్యాక్షనా కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నీళ్లు బారిచ్చాడు మాకు, అంతకుముందు అటు ఒక 200 మంది ఇటో 200 మంది ఉండేవాళ్ళు, మా పనులు మాకు అయ్యాయి, ఇప్పుడు అవసరం లేదు ఎవరికి అనే పరిస్థితి. అంటే ఆ రాయలసీమ నేలలో నీరు పారితే పొలాలు పచ్చగా మారి వాళ్ళ జీవితాలు మారి విద్యుత్ అవకాశం పెరిగి అది చాలా మౌలికమైన ప్రధాన సమస్య కదా. రాయలసీమ ఒకటే కాదు, ఆఫ్రికాలో అయినా అదే పరిస్థితి. ఆఫ్రికాలో అయినా ఆర్థిక పరిస్థితులు వెలుగుపెడితే వాళ్ళు కొట్టుకు చచ్చేది తగ్గుతుంది, యుద్ధాలు తగ్గుతాయి. ఇది 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 ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎక్కడైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో అక్కడ గొడవలు ఉండవు, అండ్ వైస్ వర్సా. సో రాయలసీమకి సామాజికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నీటిపారుదల మీద డబ్బులు ఖర్చు. ఇది నీళ్లు ఉన్నాయి, భూమి ఉందండి, మీరు కాలువ తవ్వమంటే మీకు అంత బద్ధకం ఎందుకు? 25 కోట్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెక్ ఇవ్వాలి అని అంటే 25 కోట్లు ఇవ్వడానికి మీరు సంవత్సరాల తరబడి డిలే చేస్తే ప్రాజెక్టులు ఎట్లా అవుతాయి? మీ డిపార్ట్మెంటే కదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేమి అమెరికా డిపార్ట్మెంట్ కాదు, ట్రంప్ కాదుగా పర్మిషన్ ఇవ్వడానికి. పక్క ఆఫీస్ వాడు పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఇన్ని రోజులు చేస్తే ఎట్లా? దాని మీద ఎవరో ఒకళ్ళు శ్రద్ధ పెట్టాలి కదా. మీరు జగన్కి వ్యక్తిగత టార్గెట్ అయ్యారు అంటే రాజ్యంతో సింగిల్గా పోరాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం అని మీరు అనుకున్నారో తెలియదు, కానీ మీ అభిమానులు కానీ కామన్ సిటిజన్ కానీ తటస్థులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా మీరు సిస్టమ్ నుంచి పక్కకి నెట్టవేయబడ్డారా? అసలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. మీరేమనుకుంటారండి దాని గురించి? నాకున్నటువంటి ఒక లిమిటేషన్ ఏంటంటే, నేను ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ కానీ ఏదన్నా మాట్లాడితే, వీడు కోరుకున్న పదవి ఇవ్వలేదు కాబట్టి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఒక చిన్న మాటతో నా మాటను తోసి పుచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నా మాటను విలువ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఇటువంటి అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను ఎప్పుడైనా ప్రజలకు చెప్పేది ఏంటంటే, వినయపూర్వకంగా, నేను పోనీ ఏ మోటివేషన్తో మాట్లాడుతున్నానో నేను నా పాతివృత్యాన్ని నేను నిరూపించుకోను, అవసరం లేదు. నేను ఏ మోటివేషన్తో అన్నా మాట్లాడనివ్వండి. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందో లేదో మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. అంతే తప్ప వీడి పదవి లేదు కాబట్టి మాట్లాడుతున్నాడు లేకపోతే ఇంకొకటి మాట్లాడుతున్నాడు అనే చిన్న చిన్న కారణాల వల్ల నేను చెప్పేదాన్ని వినకుండా వదిలేయకండి. విని మీ నిర్ణయానికి మీరు రండి. ప్రభుత్వంలో ఉండి నేను సాధించగలిగిన దానికంటే కూడా ప్రభుత్వం బయట ఉండి అంతకంటే ఎక్కువే సాధించగలుగుతున్నాను అనే నమ్మకం నాకు ఈ రోజున ఏర్పడింది. ఆ స్వేచ్ఛ, ఆ కెపాసిటీ, ఆ ఇన్ఫ్లుయెన్సు, ప్రజల మనసుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వం బయట ఉన్నప్పుడే నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదనేది నాకు అర్థమైంది. ఒకటి. రెండోది, ప్రభుత్వం సముచితమైన స్థానం ఇచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, ప్రజలు మాత్రం నాకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం నాకు ఇచ్చారు వాళ్ళ మనసుల్లో. మీరు అన్నట్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా, నేను ఈ మధ్యన అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్తే ఎక్కడో ఊరు పేరు తెలియని మారుమూల ప్రాంతంలో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి మీరు పలానా కదండి అని చెప్పి కలిసి ఆప్యాయంగా మాట్లాడే పరిస్థితి. అంటే ఆ రకంగా తెలుగు వాళ్ళు తెలియడం వేరు, అభిమానించడం వేరుగా. తెలిసినంత మాత్రాన అభిమానించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టినంత మాత్రాన అభిమానించాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుగు ప్రజలు నాకు ఇచ్చినటువంటి స్థానం అత్యున్నతమైనటువంటి స్థానం. నేను జీవితంలో ఇంకా ఏ రకంగానూ ఈ స్థానం పొందగలిగి ఉండేవాడిని కాదు, ఎంత పెద్ద పదవులు అధిష్ఠించినా కానీ. కాబట్టి ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దాట్. నేను నా జీవిత ఆశయంగా, జీవిత లక్ష్యంగా ప్రజల కోసం, సమాజం కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ టైంని వెచ్చించాలనే నిర్ణయానికి వచ్చాను. అందులో ఏమి తేడా లేదు.
ఇందులో ప్రభుత్వం నన్ను ఆదరించిందా లేదా, ఒక సముచితమైన స్థానం ఇచ్చిందా లేదా అనే మీమాంసను నేను ఎప్పుడో వదిలేశాను. జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఉంది కానీ ఆశించినంతగా ఊహించినంతగా లేదు. అది ఒక దురదృష్టమైన పరిస్థితి. నాట్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ ప్రభుత్వాన్ని పోరాడి మరీ తెచ్చుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పనిచేయడం లేదనేది నా అభిప్రాయం. కొంచెం వివరంగా. అగైన్ నేను చెప్పేదాన్ని నీకు పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంత ఏడుస్తున్నావురా, పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అనేవాళ్ళు అనొచ్చు. నేను దాన్ని అగైన్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి నా టైం వేస్ట్ చేసుకోను. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందో లేదో దాని వరకే మీరు బేరీజ్ వేసుకుని చూడండి అంటున్నారు. ఇంకా వివరంగా చెప్పమంటున్నారు కాబట్టి లుక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గంగా సాగిందో, ఎంత అన్యాయంగా వ్యవస్థలన్నింటినీ విధ్వంసం జరిగిందో మనం అందరం చూసాం. వాటన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం నుంచిలోకి ఉంది. చేస్తారని చెప్పి ఆశించాం. అవి ఏమీ జరగడం లేదు అనేది ఒక పెద్ద బాధ. రెండవది, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తి స్థాయిలో కాపాడబడడం లేదు అనేది రెండో బాధ. మూడవది, ప్రభుత్వ నిర్ణయాలు చాలా ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా, క్రోనీ క్యాపిటలిజాన్ని బలపరిచే పద్ధతిలో ఉన్నాయనేది నాకు అర్థమయ్యేటువంటి ప్రధానమైన సమస్య. నాటి జగన్ పాలనలో ఏదైతే జే గ్యాంగ్ నేటికి కీలక స్థానాల్లో కొనసాగుతున్నారని ఆరోపణ నిజం ఉందా? వాస్తవమే. ప్రభుత్వాలు మారినా కూడా అదే పాత కాంట్రాక్టర్లు, అదే వ్యవహారం, అదే దోపిడీ నడుస్తుంది అనేది విమర్శల్లో వాస్తవికత ఉందంటారు. ముందుగా ఒకటి మనం చూసాం, బనకచర్ల ఏ రకంగా అయితే పాత ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని ఈ ప్రభుత్వం నెత్తినెత్తుకోవడానికి ట్రై చేసిందో మెగా ఇంజనీరింగ్ వాళ్ళ ప్రోద్బలంతో, అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో ఏం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈవెన్ ఇప్పుడు ఆ జిందాల్ గ్రూప్ ఉంది, ఆ జిందాల్ గ్రూప్ను కూడా నెత్తి మీద పెట్టుకున్నారు. దానివల్లనే ఇంకా జిందాల్ గ్రూప్ని నెత్తి మీద పెట్టుకున్నాక జత్వానీ కేసు ముందుకెళ్తుందా? ఆ విషయంలో న్యాయం జరుగుతుందా? ఎలా జరుగుతుంది? కాబట్టి అదే క్రోనీ క్యాపిటలిజం కంటిన్యూ అయిపోతే ఇంకా ఎందుకు గవర్నమెంట్లు మారడం? ఏ రాయి అయితే పళ్ళు ఒడగొట్టుకోవడానికి?